Hello guys, welcome back to my channel. This is Amy and you're watching MBO Training channel. VLSI లో ఉన్నటువంటి ప్రోటోకాల్స్ నెక్స్ట్ అలాగే ఎంబెడెడ్ లో ఉన్నటువంటి ప్రోటోకాల్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి, అసలు ఈ ప్రోటోకాల్స్ అంటే ఏంటి, సో క్లియర్ గా ఓవర్వ్యూ అయితే చెప్తాను. సో నెక్స్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్ అండ్ డూ ఫాలో అవర్ ఇన్స్టా పేజ్ ఆల్సో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. మనకి ప్రోటోకాల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క VLSI సెక్టర్ లో అండ్ ఆల్సో ఎంబెడెడ్ లో కూడా చాలా ఇంపార్టెంట్. మెయిన్ గా మనకి అసలుకి ఈ యొక్క ప్రోటోకాల్స్ అనేటివి ఏంటంటే మెయిన్గా ఓవరీ చెప్తాను. లైక్ మన మొబైల్ ఛార్జర్ ఉందనుకోండి, అది మనకి మొబైల్తో ఎలా కమ్యూనికేట్ అవుతుంది, నెక్స్ట్ అలాగే ప్రాసెసర్ మెమరీ అనేది ఎలా కమ్యూనికేట్ చేస్తుంది, సెన్సార్స్ అనేటివి డేటా మైక్రో కంట్రోలర్కి ఎలా ఫార్మేట్ చేస్తుంది. సో వీటన్నిటికీ ఆన్సర్ ఒకటే, మనకి ప్రోటోకాల్ అనమాట. సో అప్కమింగ్ వీడియోస్లో మీకు ఫాలో అయితే మీకు ప్రోటోకాల్స్ గురించి క్లియర్గా అర్థమైపోతుంది. సో దీంట్లో ఏంటంటే జస్ట్ ఓవర్వ్యూ. సో మెయిన్గా మనకి VLSIలో సిస్టమ్ ఆన్ చిప్, లైక్ చిప్ అనేది చాలా డజన్స్ ఆఫ్ IP కోర్స్ అనేటివి కన్సిస్ట్ అయి ఉంటుంది. లైక్ ఇంటర్నల్గా బ్లాక్స్ అయితే కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి. లైక్ మనమైతే తెలుగులో మనం ఈచ్ పర్సన్కి కమ్యూనికేట్ చేసుకోగలుగుతాం మన యొక్క ఓన్ లాంగ్వేజ్. బట్ ఇక్కడ ఆ యొక్క ప్రాసెసర్స్ అనేటివి వాటి యొక్క లాంగ్వేజెస్లో అవి కమ్యూనికేట్ చేసుకోవాలంటే సమ్ సెట్ ఆఫ్ రూల్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఉంటాయి. వాటిని ఇక్కడ మనం ప్రోటోకాల్స్గా కన్సిడర్ చేసుకుంటాం గైస్. ఓకేనా. సో మనకి VLSIలో అయితే మెయిన్గా ఈ యొక్క ప్రోటోకాల్స్ ఉంటాయి. ఓకేనా. సో వీటి గురించి మనకి అప్కమింగ్లో చెప్తాను, క్లియర్గా అర్థమైపోతుంది. సో AXI నెక్స్ట్ అలాగే AHB APB, సో ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోటోకాల్స్ అయితే ఉన్నాయి. ఓకే. ఎంబెడెడ్లో మనకి మీరు ఒకవేళ IoT ప్రాజెక్ట్స్ కానీ చేస్తున్నట్లయితే మీకు I2C అనేది కంపల్సరీగా యూజ్ చేస్తారు. లైక్ ఏంటంటే మీరు LCD డిస్ప్లేలో ఏదో ఒక టెక్స్ట్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు డిస్ప్లే చేయాలనుకుంటే మీకు I2C అనేది కంపల్సరీ ఇంటర్ఫేస్ అయి ఉంటుంది అక్కడ. ఓకేనా. లైక్ ఏంటంటే సెన్సార్స్ మెమరీస్ డిస్ప్లేస్ మాడ్యూల్స్ అనేటివి అవి అవుట్ సైడ్లో ఉంటాయి. నెక్స్ట్ మనకి ఎంబెడెడ్లో మైక్రో కంట్రోల్, లైక్ మీరు ఒకవేళ ఆర్డినో కానీ ESP32 కానీ ఈ యొక్క ఇలాగ వైఫై బ్లూటూత్ మాడ్యూల్స్ STM కానీ సో ఇలాగ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి కదా సో IoTలో. సో వాటిని యూజ్ చేసినప్పుడు మీరు ఎక్స్టర్నల్గా సెన్సార్స్ అనేవి కనెక్ట్ చేస్తుంటారు. సో అప్పుడు మీరు ఒకవేళ C++లో రాసినప్పుడు ఆర్డినో IDE ప్రోగ్రామ్లో మీకు ఖచ్చితంగా I2C అనేది ఇంటర్ఫేస్ అయి ఉంటుంది కంపల్సరీ. ఓకేనా. సో OLED డిస్ప్లే కానీ మనం ప్రీవియస్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు, మనం కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాం వాటిపైన. ఓకే. సో వాటిల్లో కూడా మనకి ఈ యొక్క I2CD కానీ ఖచ్చితంగా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు కమ్యూనికేషన్ ప్రోటోకాల్లో ఇంటర్ సిస్టమ్ ప్రోటోకాల్లో USB ప్రోటోకాల్, UART ప్రోటోకాల్. ఓకే. అండ్ ఇంట్రా సిస్టమ్ ప్రోటోకాల్లో I2C ప్రోటోకాల్, SPI ప్రోటోకాల్, CAN ప్రోటోకాల్. సో ఇంటర్ అంటే ఏంటి, ఇంట్రా అంటే ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను, క్లియర్గా అర్థమైపోయింది. I2C అంటే ఏంటి, ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. లైక్ ఇక్కడ ఏంటంటే 2 వైర్స్ మాత్రమే ఉంటాయి. హాఫ్ డూప్లెక్స్ లో స్పీడ్ సెన్సార్స్ కోసం యూజ్ చేస్తాం. ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ కోసం యూజ్ చేస్తాం. అండ్ I2C అనేది ఈ విధంగా ఉంటుంది. లైక్ ఆర్డినోకి కన్సిడర్ చేసుకొని లైక్ సమ్ కైండ్ ఆఫ్ మైక్రో కంట్రోలర్స్ యూజ్ చేసుకొని OLED డిస్ప్లే అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాం. అవుట్ సైడ్ సెన్సార్స్కి కనెక్ట్ చేసుకొని యూజ్ చేస్తాం. అండ్ SPI సీరియల్ పెరిఫెరల్ ఇంటర్ఫేస్, ఇది వచ్చేసి మనకి 4 వైర్స్ కన్సిస్ట్ అయి ఉంటాయి. MOSI MISO SC CLK SCLK CS. ఇది వచ్చేసి ఫుల్ డూప్లెక్స్. అట్ ఏ టైం మీరు కమ్యూనికేట్ లైక్ రిసీవర్ ట్రాన్స్మిషన్ రెండు చేసుకోగలుగుతారు అనమాట. సో ఇది వచ్చేసి SPIకి ఈ విధంగా ఉంటుంది లైక్. ఓకే. అండ్ నెక్స్ట్ అప్కమింగ్లో క్లియర్గా చెప్తాం, ఒక దాని గురించి క్లియర్గా మనం వెరిలాగ్ కోడ్ కూడా డెవలప్ చేద్దాం అప్కమింగ్ వీడియోస్లో. ఓకే. అండ్ UART యూనివర్సల్ అసింక్రోనస్ రిసీవర్ ట్రాన్స్మిటర్, ఇది వచ్చేసి 2 వైర్స్ అనమాట. సో అసింక్రోనస్ అంటే ఇక్కడ మనకి క్లాక్స్తో పని లేదు. సో క్లాక్ అనేది పని చేయకుండా మనకి ఎలాగ ట్రాన్స్మిట్ చేయవచ్చు అనేది మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే. అండ్ ఇది వచ్చేసి క్లాక్ అంటే ఎలా ఉంటుంది, డేటా ఫ్రేమ్ ఎలా ఉంటుంది అనేసి ఇది. అండ్ సిస్టంలో కానీ చూసుకున్నట్లయితే మైక్రో కంట్రోలర్స్ ప్రాసెసర్స్తో వర్క్ చేస్తూ ఉంటారు. ఇక్కడ C+ కానీ C కానీ అండ్ ఎంబెడెడ్ C అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. సెన్సార్స్, యాక్టివేటర్స్, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అనేది యూజ్ చేస్తారు. లైక్ స్మార్ట్ వాచెస్, వాషింగ్, IoT డివైజెస్ ఉంటాయి కదా వాటి కోసం యూజ్ చేస్తారు. అండ్ VLSIలో చిప్ డిజైనింగ్ లెవెల్ వర్క్ చేస్తారు. లైక్ వెరిలాగ్ సిస్టమ్, వెరిలాగ్ VHDL యూజ్ చేస్తారు. డిజిటల్ సర్క్యూట్స్ని లైక్ RTL డిజైన్ వెరిఫికేషన్, ఫిజికల్ డిజైన్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో ఇక్కడ మనకి ప్రోటోకాల్స్ అనేటివి ఎంబెడెడ్లో యూజ్ చేస్తారు కదా, సో ఆ యొక్క ప్రోటోకాల్స్ని VLSI వాళ్ళు డిజైన్ చేస్తారు నథింగ్ బట్. ఓకేనా. సో ఎంబెడెడ్లో మీకు క్లియర్, సో ఎంబెడెడ్లో SPIని యూజ్ చేశారనుకోండి, VLSI వాళ్ళు ఆ SPIని డిజైన్ చేస్తారు. ఓకేనా. సో ఇది మనకి మెయిన్ డిఫరెన్స్ VLSI నెక్స్ట్ అలాగే ఎంబెడెడ్లో ఉన్నటువంటి ప్రోటోకాల్స్కి.